మనకు ప్రాబ్లం ఏంటంటే అమ్మో చెడగొట్టారా. ఒక పెద్ద కుట్ర జరిగి భారతదేశం అంటే వేదము, విజ్ఞానము, తపస్సు, నాలెడ్జి, మేధస్సు ఇవి మాత్రం ఉంటాయి. వీళ్ళ గొప్పవాళ్ళు బుర్ర ఉంది కానీ బుద్ధి వీళ్ళకి బలం లేదయా. వీళ్ళు ఎవడొచ్చినా, ఏ దేశంలో ఎవడొచ్చినా వాడు వస్తుంటాడు, రాజ్యం చేస్తుంటాడు, వీడు ఏం మాట్లాడు తపస్సు చేసుకుంటూ కూర్చుంటారు, ఏదో వాళ్ళు ఏదో లెక్కలు వేసుకుంటుంటారు అనే నేరేటివ్ ఇంగ్లీష్ వాడు తయారు చేశాడు. మనల్ని కుంగదీయటం కోసం ఇంగ్లీష్ పుస్తకాల్లో మెకాలే అన్నవాడు క్రిస్టియన్ మిషనరీలు కలిసి అల్లినటువంటి అబద్ధం ఇది. కర్మ ఏంటంటే మనం కూడా ఇప్పుడు అదే అంటున్నాం. ఆధ్యాత్మికం, జ్ఞానం, వేదం, ధర్మం ఏంటిది? ఏం మాటలయా? పిచ్చికూతలు కావాయా అవి? నువ్వు ఏ గుడికి, ప్రతి గుడిలో ఒక గ్రామదేవత ఉందా మనకి? ప్రతి గ్రామదేవతలో అది ఆడ కానీ మగ కానీ చేతిలో ఒక ఆయుధం ఉంటుంది. ఆయుధం లేని దేవుడు ఎక్కడన్నా ఉన్నాడా మనకి? రాముడే కానీ, హనుమంతుడే కానీ, ఎవడైనా కానీ, ఎవరికైనా ఒక్కొక్కరి చేతులు ఒకటి సరిపోదు, ఒకటికి 4 చేతులు 6 చేతులు, ఒక ఆయనకైతే 1000 చేతులు కూడా ఉన్నాయి. అన్నిట్లో ఆయుధాలు ఉంటాయి. ఎందుకు పెట్టుకున్నారు ఆ దేవుళ్ళు ఆయుధాలు? షోకేసా?